रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 452వ భాగం. మొన్న ఒకనొక సందర్భంలో ఈ సంసారానికి ప్రాణస్పందము వాసనలు బీజాలు అని చెప్పడం జరిగింది మహర్షి గారు. ఇప్పుడు ఆ ప్రాణస్పందనను గురించి వివరిస్తున్నారు ఈ ఎపిసోడ్లో. అంటున్నారు మహర్షి, ఇది మామూలుగా ప్రాణస్పందన, ఈ ప్రాణం యొక్క స్పందన ఉందే, ఇది దాని గురించి మనం ఒక్కసారిగా ఆలోచిస్తే, ఈ ప్రాణస్పందాన్ని గురించి మనం ఒక్కసారిగా ఆలోచిస్తే మనకు పెద్ద అనుమానం వస్తుంది. ఏంటి అనుమానం? అసలు ఈ ప్రాణం అనేది మనని బతికిస్తుందా లేకపోతే చంపుతోందా? ఇది ఈ ప్రాణస్పందం ప్రాణం మన బ్రతకడానికి ఉపకరిస్తుందా లేక చావడానికి సోపానాలు వేస్తోందా ఇది అనేటువంటి అనుమానం మనకు వస్తుంది అంటున్నారు వశిష్ఠ మహర్షి. ఎందుకని అలా అంటున్నారు? ఉచ్ఛ్వాసం నిశ్వాసాలు నిరంతరం పుట్టినది మొదలు చివరి వరకు కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శ్వాస జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే మనం జీవించున్నా మనం అందడానికి దేనికి ప్రతీక? ఈ విశ్వాస నిశ్వాసాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనము జీవిస్తూ ఉన్నాం, బ్రతుకుతున్నాం. ఈ శ్వాస వలననే మనం బ్రతుకుతున్నాం అని మనకు అనిపిస్తుంది పైపైన. ఇదేదో మనకి శ్వాస ఉండడం వల్లనే కదా మనం జీవిస్తున్నామని సంబరపడవచ్చు. మనం ఈ శ్వాస వల్లనే కదా మనకు జీవితం, ఈ ఉన్నందువల్ల మనం జీవించి ఉన్నాం అనేటువంటి భావంలో మనం ఉండొచ్చు. కానీ వాస్తవం అది కాదంటున్నారు మహర్షుల వారు. మరేంటి? అయ్యా, నువ్వు పప్పులో కాలేస్తున్నావు, అదేదో ఆ శ్వాస ఉంటే నువ్వు జీవిస్తున్నావు అని సంబరపడుతున్నావు, అదేదో నీకు మేలు చేస్తున్నట్లు నీకు కనిపిస్తున్నట్టుగా నీకు అనిపిస్తోంది. అయితే అది నీకు మేలు చేస్తున్నట్లు పైకి కనిపించినా నీ వెనక ఇది గోతులు తవ్వుతోంది ఈ శ్వాస అనేది. ఎందుకంటే శ్వాసలు మామూలుగా నీ యొక్క జీవితము శ్వాసల యొక్క సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క గంట గడిచే కొద్దీ శ్వాసల కౌంట్ తగ్గే కొద్దీ నువ్వేమవుతున్నావు? అలాగా నీ గ్రేవ్యార్డ్కి దగ్గరవుతున్నావు, నీ మరణానికి దగ్గరవుతున్నావు. ఈ రోజుకి ఇన్ని వేల శ్వాసలు ఉన్నాయంటే, అన్ని వేల శ్వాసలు అయిపోయాయి అంటే నీ యొక్క బ్యాంకులోంచి శ్వాసల అకౌంట్లోంచి తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు ఎన్ని శ్వాసలు అయిపోయాయి, ఇంకా మిగిలిన శ్వాసలు ఎన్ని అనుకున్నామంటే అప్పుడు తెలుస్తుంది మనకి అసలు విషయం ఏంటి. ఈ ఈ శ్వాసక్రియ అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? మెల్లమెల్లగా ఒక్కొక్క శ్వాస అయిపోయే కొద్దీ మనని ఆ యొక్క సమాధి వైపు మనని నడిపిస్తోంది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రాణము మనం బతికిస్తుందా లేకపోతే చంపుతుందా? ఇప్పుడు చెప్పండి. సంబరపడకు, ప్రాణం ఉంది కదా, శ్వాసలు ఉన్నాయని జీవించున్నానని ఆ శ్వాసల కౌంట్ తగ్గే కొద్దీ నీ యొక్క మరణం నీకు ఆసన్నమవుతూ ఉంది. కాబట్టి ఏం చేయాలంటావు నువ్వు? ఆ శ్వాసల సంఖ్యను జాగ్రత్తగా కాపాడుకో. సంఖ్యని ఎలాగా? మూడు శ్వాసలు చేసేటువంటి టైంలో నువ్వు ఒక శ్వాస గన చేసావంటే అప్పుడు ఏమవుతుంది? ఆ మిగిలిన 2 శ్వాసల కౌంట్ నీకు మిగిలిపోతుంది. అర్థమవుతుందా? అంటే ప్రాణ చలనాన్ని గనక నిరోధించడానికి ప్రయత్నించినట్లయితే, నువ్వు అప్పుడప్పుడు ప్రాణాన్ని ఆపి కుంభకాన్ని చేసినట్లయితే, కుంభకంలో ఏంటి? శ్వాస చేయవు. అర్థమవుతుందా? కుంభకాన్ని చేసినప్పుడు ఏమవుతుంది? శ్వాస ఆపుతావు. ఆగినప్పుడు ఇంటర్న్స్ నువ్వేం చేస్తున్నావు? ఆ శ్వాసల సంఖ్యను తగ్గిస్తున్నావు.
కుంభకం చేసి కాసేపు కొన్ని క్షణాలు అట్లా ఆపావనుకో, ఆ సమయంలో జరిగే శ్వాసలు నీకు సేవ్ అవుతాయి అన్నమాట. ఇదే ప్రాణాయామం అంటే. ఆ శ్వాసని నీవు నియంత్రించడం అనమాట. ఆ సంఖ్య మెల్లగా శ్వాస మీద నియంత్రణ చేసి ఆ శ్వాసల సంఖ్యను తగ్గించడం. మామూలు ప్రాణాయామం అంటే అర్థం ఏంటి? ప్రాణం అంటే జీవితం, ఆయనం అంటే పొడిగించుకోవడం. ఈ ప్రాణాయామం ద్వారా జీవితాన్ని పొడిగించుకుంటావు. ఎలాగ పొడిగించుకుంటావు? ఆ శ్వాసల సంఖ్యను ఖర్చు కానికుండా నీ అకౌంట్లో అలాగే బ్యాలెన్స్ని కొంచెం అలాగ మరీ త్వరగా ఖర్చు కాకుండా మెల్లమెల్లగా ఖర్చు పెట్టుకుంటావు ఆ బ్యాంకులో డబ్బు. అర్థమవుతుందా? కాబట్టి ప్రాణాయామం ద్వారా ఏం చేస్తావు నువ్వు? ప్రాణాయామము, ఈ కుంభకము, ఈ యొక్క ప్రక్రియ చేయడం ద్వారా నీ యొక్క జీవితకాలం పొడిగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తాడు అసలు మహర్షి ఎందుకు చెప్తున్నాడంటే, అయ్యా ప్రాణాయామము చేయడం వల్ల నీవు జీవితాన్ని పొడిగించవచ్చు, మంచిదే. కానీ ఆ క్రియ కంటే జ్ఞానం సంపాదించవయ్యా. జ్ఞానాన్ని సంపాదించినట్లయితే అది నీకు బెస్ట్. జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీవు జ్ఞానాన్ని సంపాదించేటువంటి అంత స్టామినా నీకు లేదనుకో, అంత శక్తి నీకు లేదనుకో, అంత సామర్థ్యం నీకు లేదనుకో, అది వీలు కాని పక్షంలో కనీసం నువ్వు యోగాన్నైనా నేర్చుకో అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం, మహర్షి ఉద్దేశం. యోగం అంటే ఇప్పుడు చెప్తుందంతా కూడా ప్రాణాయామం ఇవన్నీ యోగం కిందకు వస్తాయి కదా. నీవు ధ్యానం పొందడానికి ప్రయత్నం చేసావా, దాంట్లో సక్సెస్ అయ్యావా, 100% వెరీ గుడ్. అలా కాని పక్షంలో, అంత సామర్థ్యం అంత అధికారి నువ్వు కాని పక్షంలో కనీసం యోగాన్నైనా ప్రాక్టీస్ చేయి. ఎందుకనేది? యోగం వల్ల నీకేమవుతుంది? శరీరం నీకు శుద్ధి అవుతుంది, ప్రాణం శుద్ధి అవుతుంది, ఇంద్రియ పటుత్వం నీకు పెరుగుతుంది. ఇవన్నీ కూడాను నీకు వస్తాయి యోగం ద్వారా. అయితే యోగం ద్వారా నువ్వు ఇవన్నీ సంపాదించినవన్నీ కూడా నీకు జ్ఞానం పొందడానికి ఒక అర్హతలుగా పనికొస్తాయి, భూమికగా అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా పనికొస్తాయి. ఇవన్నీ ఏవి? ఇప్పుడు చెప్పుకున్నవే ఏంటి? ఆ శరీర శుద్ధి, ప్రాణశుద్ధి, మనసు చిత్తశుద్ధి, అదేవిధంగా ఇంద్రియ పటుత్వం, ఇవన్నీ కూడాను నువ్వు జ్ఞానాన్ని పొందడం. ఇంతకుముందు నీకు జ్ఞానం కన పొందేటువంటి అంత సామర్థ్యం లేనితో యోగాన్ని పట్టుకో అన్నాడు కదా. నువ్వు ఈ యోగాన్ని బాగా శీలించినట్లయితే జ్ఞానాన్ని పట్టుకునేదానికి నీకు సామర్థ్యం వస్తుంది. నీకు ఇవన్నీ సోపానాలుగా ఒక అవసరమైనటువంటి జ్ఞానం పొందడానికి కావాల్సిన భూమిక సిద్ధం అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి తద్వారా నువ్వు చాలా యోగం ద్వారా నువ్వు చాలా కాలం జీవించి తర్వాత యోగం నీకు అలవరుస్తుంది. ఇవన్నీ నాకు చెప్పినవన్నీ అలవరుస్తుంది. జ్ఞానానికి నువ్వు రెడీ అయిపోతావు. కాబట్టి ఈ యోగ సిద్ధులన్నీ నువ్వు సంపాదించవయ్యా. దేంతో? ఆసన శుద్ధితో, యోగాన్ని ఆశ్రయించి నువ్వు ఈ యొక్క సిద్ధులన్నీ కూడాను నువ్వు సంపాదించు. ఏమంటాడంటే ఇక్కడ మెయిన్, ఏదో ఒకటి పట్టుకోవయ్యా, ఊరికే కూర్చోబాకు, సోమరితనంగా ఉండబాకు. జ్ఞానమా నీకు అవ్వలేదు, యోగానికి పో, యోగం పట్టుకో, ఏదో ఒక ఉపాయాన్ని పట్టుకో, ఊరికే కూర్చోబాకు. అర్థమైందా? మా పెద్ద మదగజం ఉంది. ఆ మదగజాన్ని వాడు అంకుశంతో, ఆ మామిటి వాడు అంకుశంతోనే దాని దారికి తెస్తాడు. కాబట్టి నువ్వు ఉపాయాలను పట్టుకో. ఉపాయం లేని వాడిని ఊరి అవతలు పెట్టాడంటాడు. ఏదో ఒక సామెత ఉంది, ఊరి అవతలు తరమాలంటారు. ఉపాయం ఏదో ఒక ఉపాయం పెట్టుకో. జ్ఞానమా లేదా యోగమా? యోగమైనా పట్టుకో. ఎందుకంటే ఈ యోగం నీకు ఆ జ్ఞానానికి నీకు కావాల్సిన ఆ యొక్క అర్హతలన్నింటినీ తెస్తుంది యోగం. సరే, ఉపాయాలు పట్టుకోవయ్యా అంటూ, ఏంటి ఆ ఉపాయాలు? మరి ఉపాయాలు పట్టుకోమంటున్నారు, మరి ఏంటి స్వామి మహర్షి ఆ ఉపాయాలు? రామన్ ప్రశ్న. అవి ఏంటయ్యా ఆ ఉపాయాలు ఏంటని అడుగుతున్నావా? ఒకటి చెప్తున్నాడు ఉపాయాలు ఇక్కడ.
అధ్యాత్మ విద్యను అభ్యసించడం, సాధు సాంగత్యం చేయడం. అధ్యాత్మ విద్యని అభ్యసించవయ్యా. స్వాధ్యాయం చేయి, శ్రవణము, మననము, నిధిధ్యాసన ఏదైనా చేయి. అధ్యాత్మ విద్యను అభ్యసించు ఒకటి. రెండవది సత్పురుషులతో సాంగత్యం చేయి, సాధు సాంగత్యాన్ని చేయి. నువ్వు ఈ రెండింటినీ కనుక గట్టిగా రెండు చేతులతో కనుక పట్టుకున్నట్లయితే అధ్యాత్మ విద్యను అభ్యసించడము, సాధు సాంగత్యం చేయడము, అప్పుడు నీ వాసనలు అప్పటికప్పుడే నీవు నశిస్తాయి. ఎలాగంటావా? మళ్ళీ ఇంకొంచెం చెప్తున్నా. శ్రవణం చేయవయ్యా. మంచి విషయాలని పెద్దలు మహాత్ములు మనకెంతోమంది మనకి విషయాలని మనకి బోధించున్నారు. వాటిని శ్రవణం చేయి. శ్రవణం చేసేసి ఈ చెవులో విని ఆ చెవులో వదిలితే కుదరదు. శ్రవణం చేసిన దాన్ని ఏం చేయాలి? రెండవది మననం చేయి. మననం చేసిన దానికి నిధిధ్యాసనలోకి వెళ్ళు. అది ఇంక పరమోత్కృష్టమైనది, ఫైనల్ నిధిధ్యాసన. అసలు ఆ నిధిధ్యాసన లోతుగా తెలిస్తే నీకు ఏది పట్టదు. ఇప్పుడు చూడండి, లౌకిక జీవితంలో కూడా ఎవడైనా ఏదైనా ఒక దాని మీద గట్టి పట్టు ఉందనుకో, ఏదో ఒక క్రికెట్టో లేకపోతే ఒక ఆట మీదనో లేకపోతే మరొక దాని మీదనో ఉందనుకో, వాడికి దాన్ని తప్ప ఇంక వేరే దాన్ని చేపట్టడు. కాబట్టి నువ్వు ఆ విధమైన సాధనలో దిగిపోవయ్యా. శ్రవణము, మననము, నిధిధ్యాసన అలాగా పట్టుకుని ఉండిపో. సరే, ఇక వాసనలు పోవాలా అంటావా? ఈ వాసనలు ఎట్లా పోతాయి? ప్రాణచలనాన్ని నిరోధించు. ప్రాణచలనాన్ని ఎప్పుడైతే నిరోధిస్తావో నీకు వాసనలు తగ్గిపోతాయ్యా. ఎప్పుడైతే ప్రాణచలనాన్ని నిరోధిస్తావో మనోచలనం కూడాను దాంతోపాటు అలాగా నిలిచిపోతుంది. మనసు ఎప్పుడైతే నిష్క్రియంగా నిలుస్తుందో నీ వృత్తులు ఉండవు, మెల్లగా వాసనలు కూడా పోతాయి. ఇదొక మార్గం. అయితే ఇప్పుడు యోగులకి మామూలుగా ఇది ప్రాణచలనాన్ని నిరోధించమని ఎవరికి చెప్తున్నాం? యోగులకు చెప్పే మాట అన్నమాట ఇది. సరే, ఇక ఇందాక యుక్తులు చెప్పారే, ఏంటా యుక్తులు? మామూలుగా దేన్నైనా సరే ఏదో ఒక ఉపాయాన్ని పట్టుకోవయ్యా, ఊరికే కూర్చోవద్దు, నువ్వు ఏదో ఒక దాని ఉపాయం పట్టుకో అంటూ అధ్యాత్మ విద్యను అభ్యసించు, సాధు సాంగత్యం చేయి అని అన్నారు కదా. ఆ అధ్యాత్మ విద్యాభిగమనం అంటారన్నమాట. ఆ పదం అధ్యాత్మ విద్యను అభ్యసించు అనడం అనమాట. ఆ సాధు సంగం, అధ్యాత్మ విద్యాభిగమనం, సాధు సంగమం చేస్తే క్రమంగా నీవు మనస్సును జయించగలవు. ఇది సాధనకి ఉపాయం. నీ మనస్సును జయించాలంటే అధ్యాత్మ విద్యను బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా రెండవది ఏంటి? సాధు సాంగత్యాన్ని చేయాలి. ఎప్పుడైతే నీకు ఆ రకమైనటువంటి ఆ సాధనలో నువ్వు బాగా నిష్ణాతుడు అవుతావో నీకు జ్ఞానం అలవడుతుంది. ఈ జ్ఞానం అనేది నీకు గనక అలవడకపోతే, జ్ఞానం అనేది నీలో ప్రవేశించకపోతే ఆ అజ్ఞానం అనేటువంటి చీకటి ఎంతకాలమైనా పోదు. ఇప్పుడు చీకటి ఒక గదిలో ఎప్పటి నుంచో చీకటి పేరుకుని ఉంది. ఆ చీకటి పోవాలంటే నువ్వేం చేయాలి? ఒక చిన్న క్యాండిల్ తీసుకొచ్చి ఆడ పెడితే చాలు. చీకటి నువ్వేమి దాన్ని దెబ్బలు కొట్టడము, బయటికి తరవడము, అయ్యో చీకటి ఉందని ఏడవడము, ఇవన్నీ ఏమీ కుదరవు. ఆ చీకటిని పోగొట్టాలంటే చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలు, ఆ పటాపంచలైపోతుంది చీకటి. కాబట్టి అజ్ఞానం పోవాలంటే జ్ఞానాన్ని నీవు అలవర్చుకో. లేదు నాకేమొద్దు, ఆ చీకట్లో నేను ఉంటానంటే ఉండిపో, అట్టాగే నీ కర్మ. ఇక కాబట్టి ఈ విధంగా యుక్తులు ఏవైతే అధ్యాత్మ విద్యను అభ్యసించడం, సాధు సాంగత్యం, ఇటువంటి యుక్తులన్నీ నేను చెప్తున్నామయ్యా. మేము ఇటువంటి యుక్తులన్నీ ఉండగా అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానం పొందడానికి ఇటువంటి యుక్తులన్నీ కూడా మీ ముందు పరిచిపెడుతున్నామే. మరి వీటిని ఇటువంటి వాటిని పక్కన వదిలేసి అనవసరంగా హఠయోగాన్ని పట్టుకొని మనస్సుని హఠాత్తుగా నిలిపివేయాలని నువ్వు ప్రయత్నిస్తావా అంటే యోగులని ప్రశ్నిస్తున్నాడు. హఠయోగాన్ని ఎందుకయ్యా మీరు అవలంబిస్తారు?
అర్థమైందా? ఈ హఠయోగాన్ని అవలంబించి మనసుని నిర్బంధం చేయాలనేటువంటి తపన నీకెందుకయ్యా? ఒకటే చెప్తున్నాను రామా, హఠాత్తుగా మనసును ఎట్టి పరిస్థితిలో నిలపలేవు. దీపాన్ని వెలిగించకుండా చీకటిని పోగొట్టుకోలేము. నీవేం చేస్తున్నావు? ఈ హఠయోగము, ఈ యోగము, వీటిని అవలంబించడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నావు? ఆ దీపాన్ని వెలిగించకుండా ఆ ఉన్న చీకటికి కాటుకని పూస్తున్నావంట. ఇంకా విద్వానం చెప్తున్నాడు ఇక్కడ, కాటుకొని ఆ చీకటికి ఇంకా కాటుకు పూస్తున్నావు అన్నమాట. ఆ చీకటి ఇంకా ఎక్కువైపోతుంది. నువ్వు ఏం చెయ్యాలి? దీపాన్ని వెలిగించాలి. ఆ చిన్న దీపంగానే వెలిగించినట్లయితే ఆ వెలుతురు రాగానే చీకటి పటాపంచలవుతుంది. కాబట్టి ఏం చెప్తున్నా నేను అర్థం చేసుకో. ఈ హఠయోగము ఇటువంటివన్నీ కూడాను వాసనలను ఇంకా పెంచి పోషిస్తాయి. అర్థమైందా? వీటిని ఎవరైతే వీటిని అంటి పెట్టుకుని ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళంతా కూడా మూఢులు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నువ్వు దేన్ని జయించాలని చూస్తున్నావు? ఇక్కడ అజ్ఞానాన్ని జయించాలని చూస్తున్నావు. కానీ నీ ప్రయత్నం ఎలా ఉంది? తామర తూడులు ఉంటాయి కదా, తామర తూడుల్లో దారాలను తీసుకోనంట ఒక మదపుటేనుగుని గట్టిగా కట్టేసి నేను బంధిస్తాను అని అనుకుంటున్నావు. అలాగా నీవు ఆ మనస్సుని హఠయోగం ద్వారా బంధించాలనుకుంటున్నావు. ఇది నీ భ్రమ. హఠయోగంతో మనసుని నీవు నిర్బంధించలేవు, మనసుని కట్టడి చేయలేవు. కేవలం హఠయోగము, యోగము ఇవన్నీ కూడాను జ్ఞానానికి నిన్ను తయారు చేయడానికి ఉపయుక్తం అవుతాయే కానీ హఠయోగంతో నీవు మనసుని ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టడి చేయలేవు రామా అంటూ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.